హలో మై డియర్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ యువర్ సన్నీ అండ్ మా స్టడీ స్మార్ట్ ఫర్ సక్సెస్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఫ్రెండ్స్, ఈరోజు మన ఐబీపీఎస్, ఎస్బీఐ, జేఏ అండ్ ఎల్ఐసి, ఆర్ఆర్బీ ఏవైతే మనం ప్రిపరేషన్ చేస్తున్నామో అందులోని పార్ట్ 10 వీడియో చూస్తున్నాము. ఈ పార్ట్ 10 వీడియోలో మనం టైమ్, స్పీడ్ అండ్ డిస్టెన్స్, ఎందుకంటే ఆల్రెడీ ఒకటి రెండు కమెంట్లు వచ్చాయన్నమాట, సార్ టైమ్ అండ్ డిస్టెన్స్ కవర్ చేయండి సార్ అని చెప్పి. అందుకని చెప్పేసి ఈరోజు మనం ఇది కవర్ చేస్తున్నాము. ఇది కొద్దిగా లెంతీగా ఉంటుంది, ఎందుకంటే కొద్దిగా బేసిక్ కూడా కవర్ చేద్దాం అనుకుంటాను చాలామంది ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో. అండ్ అలాగే దీన్ని 2 పార్ట్స్ కింద చేస్తాను, అర్థమైందా? సో ఇదే విధంగా ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవ్వండి, అలాగే బెల్ ఐకాన్ కూడా నొక్కండి, ఎందుకంటే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అనమాట. అండ్ ఇంకా దీనికన్నా డెప్త్గా మీరు బేసిక్స్ నుంచి నేర్చుకోవాలనుకుంటే, అంటే ఇన్ డెప్త్ బేసిక్స్ నేర్చుకోవాలనుకుంటే మన ప్లేలిస్ట్లోకి వెళ్ళండి. ఇలాగ ప్లేలిస్ట్లోకి వెళ్ళి ఇక్కడ చూడండి, లాస్ట్లో కానీ అక్కడ స్టార్టింగ్లో కానీ ఉంటుంది అనమాట. మీరు సెర్చ్ చేసినా దొరికేస్తుంది, లేదంటే చూడండి టైమ్, డిస్టెన్స్ అండ్ స్పీడ్. ఓకే, టైమ్ అండ్ డిస్టెన్స్ చూసారా? ఇది ఒక నిమిషం, ఇదిగో ఇది టైమ్ అండ్ డిస్టెన్స్ ఇన్ తెలుగు. ఇది మీరు ఇందులో ప్లేలిస్ట్లో 4 వీడియోలు చూడండి, మీకు బేసిక్ కాన్సెప్ట్ అనేది క్లియర్గా తెలిసిపోద్ది అనమాట, అర్థమైందా? దాని తర్వాత ఈ వీడియో చూసినా పర్వాలేదు, లేదా ఈ వీడియో చూసిన తర్వాత పర్వాలేదు, ఎందుకంటే నేను ఏమనుకుంటున్నానంటే ఈ వీడియోలో కూడా కొద్దిగా అంటే మోస్తారుగా ఎందుకంటే కొంతమంది మర్చిపోవచ్చు, కొంతమంది కొద్దిగా అంటే కొద్ది గుర్తుండకపోవచ్చు, వాళ్ళ గురించి అని చెప్పేసి చిన్న బేసిక్ అయితే మాత్రం కవర్ చేస్తాను. అంటే అసలు ఎలాగ మనం ప్రాబ్లమ్స్ క్లారిఫై చేసుకోవాలి, ప్రాబ్లమ్స్ ఏంటి మనం గుర్తుంచుకోవాలి అనేది నేను చెప్తూ ఉంటాను. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, టైమ్, స్పీడ్ అండ్ డిస్టెన్స్. ఒక్క నిమిషం పెన్ సెలెక్ట్ చేసుకుంటాను. మన బేసిక్ అంటే జస్ట్ స్మాల్ బేసిక్ పార్ట్, అదర్వైజ్ మీరు ప్లేలిస్ట్లోకి వెళ్ళి మొత్తం క్లియర్గా చూసుకోవచ్చు. ఓకే, ఇక్కడ ఓన్లీ నార్మల్గా పైన మీకు డిస్టెన్స్ చెప్తాను. అసలు డిస్టెన్స్, స్పీడ్, టైం అంటే యాక్చువల్గా స్పీడ్ తరగ ఫార్ములా ఏంటి? స్పీడ్ తరగ ఫార్ములా ఏంటి? డిస్టెన్స్ అపాన్ బై టైం. ఓకే, ఇది మీ అందరికీ తెలుసు. అంటే మనకి ఇక్కడ ఈ మూడిట్లతోనే మనకు బాగా సంబంధం, ఇది స్పీడు, డిస్టెన్స్, టైము. సో దీన్నే నేను టైమ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్ అని వేసుకోవచ్చా లేదా? ప్లీజ్, ఇది ఓన్లీ అంటే సింగిల్ ఫార్ములా. అలాగే డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైము. ఈ 3 ఫార్ములాలు ఒకటే, అర్థమైందా? ఈ 3 ఫార్ములాలు ఒకటే మీకు. అంటే స్పీడ్ ఈజ్ ఈక్వల్ డిస్టెన్స్ పర్ఫార్మ్ బై టైం అన్నా ఒకటే, టైమ్ ఈజ్ ఈక్వల్ డిస్టెన్స్ బై స్పీడ్ అన్నా ఒకటే, అండ్ డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ స్పీడ్ అంటే టైం అన్నా ఒకటే. సో ఇక్కడ మీరు గమనించాల్సింది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లో రిలేషన్ అనమాట, ఎందుకంటే ఇక్కడ మీకు స్పీడ్ ఈజ్ ఆల్వేస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు టైం అనమాట. ఓకే, అలాగే టైమ్ ఈజ్ ఆల్వేస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు స్పీడ్. ఈ పాయింట్ ఒకటి మీకు గుర్తుండాలి. ఓకే, ఇది మీకు తప్పకుండా గుర్తుండాలి, ఎందుకంటే మన స్పీడ్ అన్నది అంటే టైం ఎక్కువైతే స్పీడ్ తక్కువ ఉన్నట్టు, స్పీడ్ ఎక్కువ ఉంటే టైం తక్కువ వస్తుంది. ఓకే, ఈ రిలేషన్ కూడా మీకు తెలియదు, స్పీడ్కి టైంకి రిలేషన్ అనేది మీకు తప్పకుండా తెలియనమాట, అది ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అనేది తెలియాలి. రెండోది మనం మన స్పీడ్ని యావరేజ్ నార్మల్గా క్యాలిక్యులేషన్ చేస్తాం కదా, క్యాలిక్యులేషన్ ఆఫ్ స్పీడ్. కొన్ని ప్లేస్లో మనం ఓకే యావరేజ్ స్పీడ్ అంటాము, లేదా రిలేటివ్ స్పీడ్ అంటాము, లేదా ఓవరాల్ స్పీడ్ అంటాము, ఏదైనా ఒకటే, అర్థమైందా? యావరేజ్ స్పీడ్ అయినా, రిలేటివ్ స్పీడ్ అయినా, ఓవరాల్ స్పీడ్ అయినా ఒకటే. బట్ ఇక్కడ 2 కండిషన్స్ ఉంటాయి అనమాట. ఆ 2 కండిషన్స్ ఒకటి చెప్తాను, ప్లీజ్ నోట్ డౌన్ చేసుకోండి, అర్థమైందా? ఫస్ట్ కండిషన్ ఏంటంటే ఇఫ్ డిస్టెన్స్ కవర్డ్ ఈజ్ సేమ్. ఇక్కడ క్లియర్, ఒక్క నిమిషం పెన్ మార్చి రాస్తాను, ఎందుకంటే ఇది ఒక ఫార్ములా, అంటే మీకు గుర్తుంచుకోవాల్సిన పాయింట్ అనమాట. ఇఫ్ డిస్టెన్స్, నా రైటింగ్ బాగోదు ఎందుకంటే మీకు ఆల్రెడీ ముందే చెప్పాను, నా చెయ్యి అంటే బటన్ వేరే చాలా యాక్సిడెంట్లో ప్రాబ్లం అయింది, అందుకనే. సో ప్లీజ్ నేను చెప్తున్న వర్డ్స్ని కూడా మీరు వింటూ చూస్తే మీకు అర్థమైపోద్ది, అంతే తప్పించి రైటింగ్ అర్థం కావట్లేదంటే నేనేం చేయలేను. ఓకే, ఇఫ్ డిస్టెన్స్ కవర్డ్, డిస్టెన్స్ ఏదైతే డిస్టెన్స్ ఉందో అది సేమ్ అయితే, చూడండి నేను ఏమన్నాను, ఇఫ్ డిస్టెన్స్ ఈజ్ సేమ్ అయితే, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ ఏ నుంచి ప్లేస్ బికి 100 కిలోమీటర్స్ అనుకోండి. ఓకే, ఒక స్పీడ్తో వెళ్ళింది, ఒక ఎక్స్ స్పీడ్తో వెళ్ళింది. మళ్ళీ రిటర్న్ కూడా ఇక్కడి నుంచి రిటర్న్ కూడా ఒక వై స్పీడ్ తోటి సేమ్ డిస్టెన్స్ కవర్ చేసింది, అంటే మొత్తం ఇక్కడ 100 కిలోమీటర్స్ అనమాట. అప్పుడు దీని తాలూకా రిలేటివ్ స్పీడ్ అన్నా మీరు రిలేటివ్ స్పీడ్ అన్నా, యావరేజ్ స్పీడ్ అన్నా, టోటల్ ఓవరాల్ స్పీడ్ అన్నా మీరు ఫార్ములా ఏం చేయాలంటే 2 ఇంటూ ఎక్స్ ఇంటూ వై బై ఎక్స్ ప్లస్ వై అనమాట. ఇది మనకి బాగా మీకు గుర్తుంచుకోవాల్సిన ఫార్ములా ఫ్రెండ్స్ ఇది, ఎందుకంటే ఇక్కడ 2 స్పీడ్ ఉంటుంది. ఎక్స్ అంటే స్పీడ్ 1, ఈ వై అంటే
స్పీడ్ 2. ఓకే, అర్థమైందా? నేను ఇక్కడ మళ్ళీ చెప్తున్నా, మళ్ళీ ఎందుకంటే డిఫరెంట్ సిచ్యువేషన్లోని రేడియల్ స్పీడ్ అనేది డిఫరెంట్గా ఉంటుంది, అందుకే చెప్తున్నా. ఇక్కడ డిస్టెన్స్ అన్నది సేమ్ ఉంటేనే, అంటే సేమ్ డిస్టెన్స్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ఎంత డిస్టెన్స్ ఉందో అదే ప్లేస్ నుంచి మళ్ళీ ఇంకో ప్లేస్కి వస్తుంది అనుకోండి రిటర్న్ వచ్చినా, లేదా ఒక ప్లేస్ ఇలాగ ఉన్నది. ఓకే, ఇది ఏ, ఇది బి, ఇదో పాయింట్, మిడ్ పాయింట్ సి అనుకోండి. ఇది ఓవరాల్గా 100 కిలోమీటర్లు. ఓకే, ఇందులో ఈ 50 కిలోమీటర్స్ ఒక స్పీడ్తో ఎక్స్ కిలోమీటర్, 50 కిలోమీటర్స్ 1000 కిలోమీటర్. ఇక్కడ కూడా సేమ్ ఫార్ములా వర్క్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ చూడండి 50 కిలోమీటర్లు 50 కిలోమీటర్లు రెండు స్పీడ్లు సేమ్ అనమాట. సో స్పీడ్ డిస్టెన్స్ అనేది సేమ్ అయితే, అంటే ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళినప్పుడు సేమ్ డిస్టెన్స్ ఉంటుంది. అదే ప్లేస్ నుంచి వేరే ప్లేస్కి వచ్చినప్పుడు లేదా మధ్యలో బ్రేక్అవుట్ అయినప్పుడు రెండు డిస్టెన్స్లు సేమ్ అయితే మీరు యావరేజ్ అంటే ఓవరాల్ స్పీడ్ తాలూకా ఫార్ములా ఏమేయాలి? 2 × xy/x + y. ఈ ఫార్ములా మీరు ప్లీజ్ నోట్ డౌన్ చేసుకోండి. అర్థందా? ఫస్ట్ ఫార్ములా అనమాట ఇది. సెకండ్ ఫార్ములా ఏంటి? సెకండ్ ఫార్ములా అంటే ఇప్పుడు టైం అనమాట. ఇక్కడ మనం ఆల్వేస్ డిస్టెన్స్ చూడకూడదు. ఓకే, ఒక్కోసారి టైం కూడా కాన్స్టెంట్ ఉంటుంది, అవునా? అప్పుడు ఏం చేస్తాం, ఒక్క నిమిషం పైన కొద్దిగా అరేంజ్ చేస్తాను. ఫ్రెండ్స్, ఈ బేసిక్ అనేది మనం ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది, అందుకనే చెప్తున్నా. ఓకే, సో ఇప్పుడు ఇఫ్ టైమ్, ఓకే, టైం అన్నది కాన్స్టెంట్, అది కాన్స్టెంట్ అన్నా ఓకే, సేమ్ అన్నా ఓకే. ఇఫ్ టైం అనేది కాన్స్టెంట్ అయితే అప్పుడు ఇక్కడ ఏమవుతుంది అంటే మీకు స్పీడ్ తరగల ఫార్ములా x + y/2 అనమాట ఇది. ఓకే, ఈ రెండు మీరు వాటిని గుర్తుంచుకుంటే మీకు చాలా సింపుల్గా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ మనకు టైం అనేది ఇప్పుడు డిస్టెన్స్ = స్పీడ్ × టైమ్. ఓకే, ఇక టైం కాన్స్టెంట్ ఏమిటంటే డిస్టెన్స్ = స్పీడ్ అయిపోయింది కదా. సో ఆటోమేటిక్గా ఇక్కడ అయిపోయింది, స్పీడ్ అనేది ఒకటే మనకి రిలేటివ్లో ఉంటుంది అనమాట. సో అందుకే x + y నార్మల్ యావరేజ్ స్పీడ్ కట్ పెడితే మనకు వచ్చేది అనమాట. సో ఈ రెండు ఫార్ములా మీరు కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ఓకే, ఇంకొకటి ఇందులో బాగా ఇంపార్టెంట్, మీకు అంటే ఎంత ఇంపార్టెంట్ అంటే ఇది మీకు బేసికల్గా చాలా ప్రాబ్లమ్స్ మీరు చూడొచ్చు km/h అండ్ m/s అని. అర్థమైందా? సో అది కూడా మీకు కన్వర్ట్ చేయడం అనేది బాగా రావాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రాబ్లంలోని మీకు ట్రైన్ తాలూకా స్పీడు km/hలో ఇచ్చి ఆన్సర్స్ మాత్రం m/s వేరే ట్రైన్ కనిపెట్టమనో లేకపోతే బాయ్దో మ్యాన్దో అని చెప్పేసి అని అడుగుతారన్నమాట. అప్పుడు మీరు ఎలా చేయాలి? అప్పుడు మీకు తెలియాల్సింది ఏంటంటే, ఒకవేళ km/hలో ఇచ్చి m/s మీరు కన్వర్ట్ చేయాలంటే ఆల్వేస్ ఓకే ఏం చేస్తారు చూడండి, పెద్ద దాని నుంచి కిందకి వెళ్తున్నారు కదా, అంటే 5/18తో మల్టిప్లై చేయాలన్నమాట. అర్థమైందా? మళ్ళీ చెప్తున్నా చూడండి, km/h నుంచి m/s రావాలంటే 5/18 చేత మల్టిప్లై చేయాలి. అలాగే m/s నుంచి km/hలోకి రావాలంటే ఏం చేస్తారు? × 18/5లోకి రావాలన్నమాట. అర్థం? × 18/5. దీని సింపుల్ లాజిక్ ఏం లేదు. నార్మల్గా 1 km/h అంటే ఎంత? 1 km/h కదా. 1 కిలోమీటర్ అంటే 1000 మీటర్స్. ఓకే, డివైడెడ్ బై 1 అవర్ అంటే ఎంత? 60 minutes × 60 seconds. అవునా? 60 minutes × 60. 0 0కి పోద్ది, 0 0కి పోద్ది, 2 1లు 2 5లు 2 3లు అంటే 5/18 m/s వచ్చింది కదా. సో అదే అనమాట. ఇదంతా మీరు చేయకుండా గుర్తుంచుకోవడానికి 5/18 మీరు అంటే చూడండి, హయ్యర్ నుంచి లోవర్కి వస్తున్నప్పుడు 5/18 అనేది ఆల్రెడీ లోవర్ ఫ్రాక్షన్ కాబట్టి లోవర్ ఫ్రాక్షన్తో ఇంటూ చేస్తారు. m/s నుంచి km/h అంటే హైయర్ వాల్యూకి వెళ్తున్నా కాబట్టి 18/5 చేస్తారు. ఇది చాలా మీకు ఇంపార్టెంట్ అనమాట, మీరు గుర్తుంచుకోవాల్సింది అనమాట. ఎలా గుర్తుంచుకోవాలంటే మీరు నిద్రలో నుంచి లేపినా సరే మీకు ఈ ఫార్ములా అనేది గుర్తుండిపోవాలి. ఓకే, ఇది ఒకటి. ఇంకోటి ఏంటంటే ఇది నేను అరేంజ్ చేస్తున్నాను. ఓకే, అర్థమైంది కదా. 18/5 మళ్ళీ ఇక్కడ సింపుల్గా చిన్నది రాస్తాను. ఓకే, km/h నుంచి m/s రావాలంటే × 5/18. ఓకే, m/s నుంచి km/h రావాలంటే × 18/5. ఇది మీరు గుర్తుంచుకోండి అనమాట. సెకండ్, ఇప్పుడు కొన్ని ట్రైన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ట్రైన్ ప్రాబ్లమ్స్ అండ్ ట్రైన్ తర్వాత బ్రిడ్జ్ క్రాస్ చేస్తుంది, అండ్ ట్రైన్ నుంచి పోల్ క్రాస్ చేస్తుంది, అండ్ ట్రైన్ ఒక మనిషిని క్రాస్ చేస్తుంది అని ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో వాటి దగ్గర మీకు ఏంటంటే మీకు రిలేటివ్ స్పీడ్ ఏం తీసుకోవాలి అండ్ డిస్టెన్స్ ఏం తీసుకోవాలి అన్నది మీకు నేను ఇక్కడ చెప్తాను. ప్లీజ్ నోట్ డౌన్ చేసుకోండి. ఫస్ట్ కేసులో 2 trains ఉండొచ్చు. ఓకే, 2 trains ఉన్నాయి అనుకోండి. 2 trains ఓకే ఉన్నప్పుడు డిఫరెంట్ స్పీడ్తో వస్తాయన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి ఏంటంటే 2 trainsలోని
ఏ ఒకటి క్లాజ్ ఉంటుంది ఏంటి, ఒక డైరెక్షన్ అనేది ఆపోజిట్ డైరెక్షన్, ఇంకోటి ఇంకో డైరెక్షన్లో వస్తుంది. రెండు ట్రైన్స్ క్రాస్ అవుతున్నప్పుడు, ఓకే, రెండు ట్రైన్స్ క్రాస్ అవుతున్నప్పుడు ఇది ఎక్స్ ఇది వై అనుకోండి, ఏదైనా మీరు అలాగనుకున్నా పర్లేదు. బట్ ఇక్కడ మీరు రిలేటివ్ స్పీడ్ తాలూకా ఇక్కడ రిలేటివ్ స్పీడ్ వస్తుంది అనమాట. ఓన్లీ స్పీడ్ కాదు, రిలేటివ్ స్పీడ్ అంటే ఓవరాల్ స్పీడ్. సో రిలేటివ్ స్పీడ్ వస్తుంది ఆల్వేస్ ఆపోజిట్ డైరెక్షన్ వచ్చినప్పుడు, ఓకే, ఆల్వేస్ ఆపోజిట్ డైరెక్షన్ వచ్చినప్పుడు ఎక్స్ ప్లస్ వై చేస్తారనమాట. అర్థమైందా? సేమ్ ఇదే కాన్సెప్ట్ నుండి టూ ట్రైన్స్ ఉన్నప్పుడు సేమ్ డైరెక్షన్లో వెళ్తే అప్పుడు ఎక్స్ మైనస్ వై, ఇది మీరు గుర్తుంచుకోవాలి. ఎందుకంటే చూడండి, మీరు ఆపోజిట్ డైరెక్షన్ వస్తున్నప్పుడు ఏంటంటే మీరు అంటే రెండు ట్రైన్ ఆపోజిట్ డైరెక్షన్ వెళ్తుందంటే ఆటోమేటిక్గా దీంతో స్పీడ్ కలిపి ఉన్నంత స్పీడ్ మీకు వస్తుంది అనమాట మీకు ఓవరాల్గా. సేమ్ అలాగే సేమ్ డైరెక్షన్ వెళ్తే ఒక ట్రైన్ ఏదైతే హైర్, ఇది ఆల్వేస్ పాజిటివ్ ఇంటీజర్లోనే ఉంటాయి ఇవన్నీ, ఓకే. ఏదైతే హైయర్ ట్రైన్ స్పీడ్ ఉంటుందో అది లోవర్ ట్రైన్ స్పీడ్తో మైనస్ చేస్తే అది సేమ్ డైరెక్షన్లో వెళ్తున్నప్పుడు మనం చేస్తుంటాం అన్నమాట. సో ఇది ఒకటి. రెండోది, ఒక ట్రైను, ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ స్పీడ్, ఓకే, ఇక్కడ స్పీడ్ రెండు కేసులు, ఒకటి ఎక్స్ ప్లస్ వై అయితే సేమ్ డైరెక్షన్ ఆపోజిట్ డైరెక్షన్, ఎక్స్ మైనస్ వై అయితే సేమ్ డైరెక్షన్ అనమాట. సేమ్ ఇప్పుడు డిస్టెన్స్ ఇక్కడ ఏమవుతుంది, ట్రైన్ తాలూకా డిస్టెన్స్, ఫస్ట్ ట్రైన్ వన్ తాలూకా డిస్టెన్స్ ఎల్ అనుకోండి, టిఎల్1 అనుకోండి, ప్లస్ TL2, ఎందుకంటే ట్రైన్ 2 తాలూకా, ఎందుకంటే ప్రతి ట్రైన్కి ఒక డిస్టెన్స్ అనేది ఉంటుంది, అంటే ఇన్ని బోగీలు ఉంటాయి కదా, అది కూడా డిస్టెన్స్ సమానమే. సో ఆ డిస్టెన్స్ మనం ఇక్కడ క్లాక్, అంటే ఇక్కడ చూడండి స్పీడ్ అనేది ఎక్స్ ప్లస్ వై, అక్కడ ఆపోజిట్ డైరెక్షన్ అయితే ఎక్స్ మైనస్ వై సేమ్ డైరెక్షన్ అయితే రాసుకోండి ఫ్రెండ్స్. మళ్ళీ చెప్తున్నా, డిస్టెన్స్ అనేది రెండు కలిపి మనకి డిస్టెన్స్ అవుతుంది. ఇప్పుడు మనకి టైము ఆటోమేటిక్గా మనం టైం కనిపెడుతుంది, ఎందుకంటే టైం ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ అపాన్ బై స్పీడ్ అనమాట. సో కనిపెట్టవచ్చు. సో ఇది ఒకటి, ఓకే. అంటే ఇదొక మెథడ్ అంటే ఇదొక ప్యాటర్న్, ఓకే, మీరు గుర్తుంచుకోవాలి ఫార్ములాస్. రెండోది, ఒక ట్రైన్ ఉంటుంది, ఒక పోల్ ఉంటుంది, ఒక ట్రైన్ ఒక పోల్ కన్నదానికి లెంత్ ఉండదు. సో ఇక్కడ మనకి డిస్టెన్స్ అవుతుంది, డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, ట్రైన్ తాలూకా లెంత్. ఇక్కడ స్పీడ్ ఏమవుతుంది, పోల్ కూడా స్పీడ్ ఉంటుంది కాబట్టి ట్రైన్ తాలూకా స్పీడ్ అనమాట, ఓకే. ట్రైన్ తాలూకా స్పీడే పోల్ అని స్పీడ్ అయిపోద్ది. సో టైం ఆటోమేటిక్ మనం డిస్టెన్స్ అపాన్ బై స్పీడ్ కనిపెట్టేస్తే వచ్చేస్తుంది. రెండోది ఏంటి, ట్రైన్ ఉండొచ్చు అండ్ ఒక మ్యాన్ అని ఉండొచ్చు, ఓకే, అవునా, ఒక మనిషి ఉండొచ్చు అనమాట. ఆ మనిషి కొంత అంటే తనకి కూడా స్పీడ్ ఉంటుంది అనమాట. సో ఇక్కడ మన స్పీడ్ ఏమైపోద్ది, ఒకవేళ ఇద్దరు ఆపోజిట్ డైరెక్షన్ అయితే స్పీడ్ ఏమవుతుంది, ట్రైన్ స్పీడు ప్లస్ మ్యాన్ స్పీడు ఆపోజిట్. అదే ఇద్దరు సేమ్ డైరెక్షన్ అయితే ట్రైన్ స్పీడు మైనస్ మ్యాన్ స్పీడు, ఇది మీరు గుర్తుంచుకోవాలి. సో ఇక్కడ డిస్టెన్స్ ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ మీకు డిస్టెన్స్ ఓన్లీ ట్రైన్ తాలూకా డిస్టెన్స్ అనమాట, ఓకే. డిస్టెన్స్ TL అనుకుందాం, ఓకే. టైం ఇక్కడ కనిపించవచ్చు. ఇంకొక ఫార్ములా ఏమి ఉండొచ్చు మీకు, ఒక ట్రైను ఒక బ్రిడ్జు, అవునా, ఎందుకంటే బ్రిడ్జ్ ప్రాబ్లమ్స్ కూడా, ట్రైన్ బ్రిడ్జ్ అని కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి అన్నమాట. ఇప్పుడు ఈ ప్లేస్లో మీకు స్పీడ్ ఏమొస్తుంది, ఇక్కడ ఓన్లీ ట్రైన్ స్పీడే వస్తుంది, అవునా. ప్లీజ్ రాసుకోండి ఫ్రెండ్స్, ఓన్లీ ట్రైన్ స్పీడే వస్తుంది. కానీ ఇక్కడ డిస్టెన్స్ మీకు ఏది క్యాలిక్యులేట్ అవుతుంది చెప్పండి, ట్రైన్ తాలూకా డిస్టెన్స్ ప్లస్ బ్రిడ్జ్ తాలూకా డిస్టెన్స్, ఎందుకంటే బ్రిడ్జ్కి కూడా కొంత డిస్టెన్స్ అనేది ఉంటుంది. సో ఆ బ్రిడ్జ్ని క్రాస్ చేయడానికి కూడా మనం డిస్టెన్స్ క్రాస్ చేయాలి కాబట్టి ఆ మొత్తం ఓవరాల్ డిస్టెన్స్ మాత్రం ట్రైన్ ప్లస్ బ్రిడ్జ్ లెంత్ తీసుకుంటాం. సో ఫ్రెండ్స్ ఇది అర్థమైంది కదా, ఇది కానీ అర్థమైతే మనం నెక్స్ట్ ప్రాబ్లంలోకి వెళ్ళిపోవచ్చు సింపుల్గా. మీకు మళ్ళీ చెప్తున్నా చూడండి, టూ ట్రైన్స్ ఉన్నప్పుడు ఆపోజిట్ డైరెక్షన్ ఉంటుంది, ఎక్స్ ప్లస్ వై అనేది రిలేటివ్ స్పీడ్ అవుతుంది, ఎక్స్ మైనస్ వై అనేది సేమ్ డైరెక్షన్లో ఉంటుంది. డిస్టెన్స్ రెండు ట్రైన్ తాలూకా డిస్టెన్సెస్, మ్యాన్ ఉన్నా పోల్ ఉన్నా మనకి స్పీడ్ అన్నది డిస్టెన్స్ అనేది ఒకటే ఉంటుంది, ట్రైన్ తాలూకా డిస్టెన్స్ ఉంటుంది. బట్ స్పీడ్ మాత్రం పోల్ ఉన్నప్పుడు స్పీడ్ మాత్రం ఓన్లీ ట్రైన్ తాలూకా స్పీడే, బట్ మ్యాన్ ఉన్నప్పుడు ఇద్దరికి మళ్ళీ ఆపోజిట్ డైరెక్షన్ ఉంటాయి. మ్యాన్ స్పీడ్ ట్రైన్ స్పీడ్ ఉంటుంది, మ్యాన్ స్పీడ్ మైనస్ ట్రైన్ స్పీడ్ ఉండొచ్చు, ట్రైన్ స్పీడ్ మైనస్ మ్యాన్ స్పీడ్ అనేది సేమ్ డైరెక్షన్ ఉన్నప్పుడు ఉండొచ్చు అనమాట. అయ్యో ఫ్రెండ్స్ అర్థమైంది కదా, ఈ మాత్రం బేసిక్ మీకు తెలియాలన్నమాట ఏ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలన్నా. సో మనం ఇప్పుడు ఫస్ట్ ప్రాబ్లంకి వెళ్ళిపోదాము సింపుల్గా. సో ప్రాబ్లం నెంబర్ 1లో చూడండి, ఏ పర్సన్ గోస్ ఫ్రమ్ A to B at the speed of 40 km/h and comes back at the speed of 60 km/h. What is his average speed of the whole journey? యావరేజ్ ఇక్కడ చూడండి, ఇక్కడ యావరేజ్ అన్నా రిలేటివ్ అన్నా ఓవరాల్ స్పీడ్ అన్నా మీరు మాత్రం ఫార్ములా చేయాల్సింది ఏంటి చూడండి. ఇక్కడ ఏమన్నాడు, ఏ నుంచి బికి ఒక పర్సన్ వెళ్ళాడంట 40 km/h, అంటే ఇక్కడ 40 kmph, ఏది ఎక్కడి నుంచి ఇక్కడ వరకు. మళ్ళీ బి నుంచి ఏకి వచ్చాడంటే అంత 60 km/h అంట. ఇక్కడ రెండు స్పీడ్లు ఉన్నాయి, కానీ ఇక్కడ మీరు గమనించేది ఏంటి, డిస్టెన్స్ సేమ్. సో మీకు నేను డిస్టెన్స్ సేమ్ అయితే ఏం చేయాలో చెప్పాను, అవునా కదా. డిస్టెన్స్ కానీ సేమ్ అయితే ఏం చేయాలో చెప్పాను. చూడండి, డిస్టెన్స్ ఒకవేళ సేమ్ అయితే మనకు ఫార్ములా ఉంటుంది 2 × xy/x + y, ఓకే. ఈ ఫార్ములా మీకు గుర్తున్నమాట. సో 2 ×
ఎక్స్ అంటే ఇక్కడ ఏంటి మనకి స్పీడ్ 1 అంటే 40 ఇంటూ స్పీడ్ 2 ఎంత 60 డివైడెడ్ బై 40 ప్లస్ 60. సో ఆన్సర్ అవుతుంది 2 ఇంటూ 40 ఇంటూ 60 డివైడెడ్ బై 100 అనమాట. 0 0 0 0 పోద్ది 2 4 8 8 4 8 6 48. సో 48 కిలోమీటర్ పర్ అవర్ మనకు ఆన్సర్. సో ఆప్షన్ బి 48 కిలోమీటర్ పర్ అవర్ అనమాట. కానీ చాలా మంది తప్పుగా ఎక్కడికి వెళ్తే తప్పు చేసి వచ్చేస్తారు. ఇక్కడ డిస్టెన్స్ సేమ్ కవర్ చేస్తుందని గ్రహించకుండా ఇది ఓకే యావరేజ్ స్పీడ్ అన్నాడు కదా, నాకు 2 స్పీడ్లు ఉన్నాయి. ఇక్కడ చూడండి మళ్ళీ చెప్తున్నా, ఎగ్జామ్ ఇదే కావాలనుకుంటాడు మీతో. ఇక్కడ 2 స్పీడ్లు ఉన్నాయి, యావరేజ్ స్పీడ్ అనగా ఆటోమేటిక్గా మనం ఆల్వేస్ యావరేజ్ అంటే ఈ టైం అండ్ డిస్టెన్స్ కాకుండా ఎక్కడైనా సరే మీరు యావరేజ్ అంటే ఏమంటాడు ఎక్స్ ప్లస్ వై బై 2 అంటే ఎన్ని ఉంటే దాన్ని డివైడెడ్ బై 2 అని వేసుకుంటాం. ఎన్ని నెంబర్ ఆఫ్ 2 అని అన్ని కలిపి దాని నెంబర్ వేసేసుకుంటాం. సో ఇలా చేసి ఏం చేస్తారు 40 ప్లస్ 60 డివైడెడ్ బై 2 అంటే 100/2 ఈక్వల్ టు 50. చూడండి ఆప్షన్ ఏ 50 పెట్టాడు. అంటే మీరు తప్పు చేయాలని కావాలి, తప్పు చేయాలని చెప్పి వాడు 50 కిలోమీటర్ పర్ అవర్ కొట్టాడు. చాలా మంది ఇది ఆప్షన్ ఏ ఆన్సర్ పెట్టేసి ఓహో నాకు ఒక మార్క్ వచ్చింది అనేసి సంకలు గుద్దుకుని వెళ్ళిపోతారు, అవునా కదా. సో అలా చేయకుండా మీరు ఇది గమనించాల్సిందంటే సేమ్ డిస్టెన్స్ నాకు కవర్ అవుతుంది. సో సేమ్ డిస్టెన్స్ నేను కవర్ చేస్తున్నప్పుడు నా ఫార్ములా మాత్రం 2 ఇంటూ XY బై X ప్లస్ వై అని మీకు మైండ్లో గుర్తుండిపోవాలన్నమాట. అర్థమైందా. సో పెన్ కలర్ మారుస్తున్నాను ఫ్రెండ్స్, ఒక్క నిమిషం. సో నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఏ అండ్ బి ఆర్ 2 స్టేషన్స్ అంట ఎట్ 390 కిలోమీటర్ పర్ అపార్ట్ అంటే ఏకి బికి 390 కిలోమీటర్లు అనమాట మధ్యలో ప్లేస్. ఓకే, ఆ మధ్యలో ఏ ట్రైన్ స్టార్ట్స్ ఫ్రమ్ ఏ ఎట్ 10 AM అంటే ఒక ట్రైన్ 10 AM ఇక్కడ స్టార్ట్ అవుతుంది అండ్ ట్రావెల్స్ టువర్డ్స్ ద స్టేషన్ బి అంటే ఇటువైపు వెళ్తుంది అనమాట. సో ఇటువైపు వెళ్తుంది ఎట్ 65 కిలోమీటర్ పర్ అవర్. సో 65 కిలోమీటర్ పర్ అవర్ స్పీడ్లోని 10 AM దగ్గర ఏ స్టేషన్ నుంచి ఒక ట్రైన్ అనేది బి వైపు వెళ్తుంది. ఓకే, అనదర్ ట్రైన్ స్టార్ట్స్ ఫ్రమ్ బి ఎట్ 11 AM అంటే ఈ బి దగ్గర నుంచి 11 AM దగ్గర స్టార్ట్ అవుతుందంట. ఎటువైపు ఏ వైపు ఎట్ 35 కిలోమీటర్స్ పర్ అవర్ అంట. ఓకే, 35 కిలోమీటర్స్ పర్ అవర్ అనమాట. ఎట్ వాట్ టైం డూ దే మీట్ ఈచ్ అదర్ అన్నాడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చేయాల్సిందంటే రెండిట్ల తాలూకా టైం ఫ్రేమ్ సేమ్ చేయాలి. రెండిట్ల తాలూకా టైం అన్నది సేమ్ చేయాలి. ఎందుకంటే ట్రైన్ ఏ అన్నది స్టేషన్ నుంచి 10 AM స్టార్ట్ అయింది, కానీ ట్రైన్ బి అనేది 11 AM స్టార్ట్ అయింది. అంటే ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటి, ఆటోమేటిక్గా మనం ఫస్ట్ చేయాల్సిన పాయింట్ అంటే మనం ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే ఏని కూడా 11 AM దగ్గర తీసుకొని రావాలి. సో ఏ దగ్గర నుంచి 11 AM అంటే 10 AM నుంచి 11 AMకి 1 అవర్ జర్నీ అవుతుంది. సో 1 అవర్లోని ఏ ట్రైన్ దగ్గర నుంచి ట్రైన్ స్టార్ట్ అయిన స్పీడ్ ఎంత 65 కిలోమీటర్ల పర్ అవర్. అంటే ఎన్ని కిలోమీటర్లు 65 కిలోమీటర్లు అది వెళ్తుంది 1 అవర్. సో 65కి ఇక్కడ మళ్ళీ బ్లూ తీసుకుందాం ఎందుకంటే మీకు కన్ఫ్యూజ్ అవ్వకూడదు ఇంక కలరు. సో 65 కిలోమీటర్లు ఇక్కడ ఆల్రెడీ కవర్ చేసింది. సో ఇక్కడ 11 AM అనమాట. ఇప్పుడు మనకి టైం సరిపోయింది. ట్రైన్ ఏ తాలూకా ట్రైన్ ఏ పాయింట్ దగ్గర నుంచి ట్రైన్ 11 AM ఇప్పుడు ఇక్కడ ఉంది 65 కిలోమీటర్ పర్ అవరే, 11 AM 35 కిలోమీటర్ పర్ అవర్. సో ఇప్పుడు మనం ఈజీగా మనం టైం క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఎందుకంటే 390 నుంచి 65 కిలోమీటర్లు తీసేయండి, ఎందుకంటే 60 కిలోమీటర్లు 1 అవర్లో అది ప్రయాణిస్తుంది కదా. సో 390 నుంచి 60 తీసేస్తే ఎంత, 390 నుంచి 60 తీసేస్తే ఎంత 5, 8 నుంచి 2, 325 కిలోమీటర్లు. సో 325 కిలోమీటర్లు ఇప్పుడు ఈ రెండింటి మధ్యలో ఉందన్నమాట. ఓకే, 325 కిలోమీటర్లు మనకి డిస్టెన్స్ తెలుసు. ఇప్పుడు మనం ఈ రెండింటి మధ్యలోనే చూడాలి. ఇప్పుడు డిస్టెన్స్ ఈక్వల్ టు 325 కిలోమీటర్లు యాక్చువల్, ఎందుకంటే 11 AM స్టార్ట్ అవుతుంది కాబట్టి. ఇప్పుడు స్పీడ్ కనిపెట్టాలి. స్పీడ్ ఏమవుతుంది చూడండి, స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ అన్నది ఇక్కడ ఏమవుతుంది చూడండి, రెండు ఆపోజిట్ డైరెక్షన్లో వస్తున్నాయి ఆటోమేటిక్గా. ఆపోజిట్ డైరెక్షన్ ఇప్పుడే చెప్పాను, రెండు ట్రైన్లు ఆపోజిట్ డైరెక్షన్లో ఏమవుతుంది ఇప్పుడు ఎక్స్ ప్లస్ వై అంటే స్పీడ్ 1 ప్లస్ స్పీడ్ 2 అనమాట. ట్రైన్ స్పీడ్ తాలూకా ఎంత 65. సో 65. ట్రైన్ బి తాలూకా స్పీడ్ ఎంత 35. రెండింటి తాలూకా స్పీడ్ ఎంత 100 కిలోమీటర్స్ పర్ అవర్. ఓకే, KMPH. ఓకే, ఇదొకటి తెలిసిపోయింది. ఇప్పుడు మనం ఏం కావాలి, టైం కనిపెట్టాలి. అట్ వాట్ టైం అన్నాడు. సో టైం ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ అపాన్ బై స్పీడ్. సో డిస్టెన్స్ ఎంత 325 డివైడెడ్ బై స్పీడ్ ఎంత 100 కిలోమీటర్స్. 100 కిలోమీటర్స్ అంటే 100 కిలోమీటర్ పర్ అవర్. 100 అంటే 3.25 అవర్స్ అనమాట. ఇక్కడ చాలా మంది ఏం చేస్తారంటే 3.25. ఓకే, ఎట్ వాట్ టైం అన్నాడు కదా, ఇక్కడ 11 AM మనది. 11 AM నుంచి 3.25 అంటే 11 ప్లస్ 3 ఎంత, 11 ప్లస్ 3 ఎంత అంటే 11 నుంచి 12 నుంచి 1 2 అంటే 2 ప్లస్ 2.25 అవర్స్ పడుతుంది. 0.25 అని చెప్పేసి 2 అంటే 2:25 PM అని చెప్పేసి ఆన్సర్ పెట్టుకొని వెళ్ళిపోతారు, అవునా కదా. బట్ ఇలా చేయకూడదు. మీరు చూడండి, ఇది 0.25 అవర్స్ అంటే ఆల్వేస్ అవర్స్ 100 కాదు, 1 అవర్ అంటే 60 మినిట్స్, అవునా కదా. సో ఇది కూడా మీరు క్యాలిక్యులేట్ చేయాలి, అర్థందా. అంటే బేసికల్గా ఏంటి
3.25 అవర్స్ అంటే 3 అవర్స్ మీకు తెలుసు. 0.25 అవర్స్ 25 అవర్స్ అంటే 25 డివైడెడ్ బై 60 వేసుకోవాలన్నమాట మనం మినిట్స్లో కన్వర్ట్ చేయాలంటే. అవునా కదా? 25 డివైడెడ్ బై 60 అని వేసుకోవచ్చు అనమాట. లేదా 0.25 కదా, సారీ 60 కాదు, 0.25 అంటే ఏంటి? 0.25 అంటే 1/4 ఎందుకంటే 0.25 కదా, 0.25 అంటే 1/4 కదా, ఎందుకంటే 4ని 1 వేస్తే 0.25 వస్తుంది. ఇంటూ 60 మినిట్స్, ఎందుకంటే అవర్ కాబట్టి 4 4 15 అంటే బేసికల్గా 0.25 అవర్స్ అంటే 15 మినిట్స్ అనమాట. సో 15 మినిట్స్, 3 అవర్స్ 15 మినిట్స్. ఇప్పుడు 11 AM నుంచి 3 అవర్స్ 15 మినిట్స్ మీరు కౌంట్ చేస్తే 2 అవర్స్ 2 గంటల 15 నిమిషాలకి అంటే 2:2 మీరు చేరుకుంటారు. సో ఆప్షన్ ఏ కాకుండా మీరు ఆప్షన్ బి మీరు ఆన్సర్ పెట్టుకోనమాట. ఐ హోప్ అర్థమైంది ఫ్రెండ్స్. ఇది మనం మినిట్స్లో కన్వర్ట్ చేసుకోవాలి కాబట్టి 0.25 1/4 ఇంటూ 60 మినిట్స్ చేసుకుంటే మీకు మినిట్స్లో కన్వర్ట్ అయిపోద్ది అనమాట. సో నెక్స్ట్ ప్రాబ్లం ఏంటి? థర్డ్ ప్రాబ్లము. 2 స్టేషన్స్ A and B are 110 kilometers apart on straight line అంట. అంటే మళ్ళీ చూడండి, ఇది A, ఇది B, రెండింటి మధ్యలో ఎంత? 110 kilometers అంట. ఓకే. వన్ ట్రైన్ స్టార్ట్స్ ఫ్రమ్ A at 7 AM అంట. అంటే 7 AM స్టార్ట్ అయింది అండ్ ట్రావెల్స్ టువర్డ్స్ B at 20 km/h. సో మనం ఇక్కడ రాసుకుందాం 20 kmph. అనదర్ ట్రైన్ స్టార్ట్ ఫ్రమ్ B at 8 AM. చూడండి మళ్ళీ కూడా ఇక్కడ 8 AM స్టార్ట్ అయిందంట అండ్ ఎంత స్పీడు? ఇది 25 km/h అనమాట. 25 kmph టువర్డ్స్ స్పీడ్ B అట్ వాట్ టైం? సేమ్ ప్రాబ్లము. ఇది మీకు అర్థం అవ్వాలని చెప్పేసి చేస్తున్నాను. ఓకే, ఒక్క నిమిషమే, కరెంటు వస్తుంది. ఓకే, సో ఇప్పుడు చూడండి మీకు ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేసింది టైం ఈక్వలైజ్ చేయాలి ఇక్కడ మనం. అవునా? టైము ఈక్వలైజ్ చేయాలి. టైం ఈక్వలైజ్ చేయాలంటే ఏంటి? బి అన్నవాడు 8 AM దగ్గర స్టార్ట్ అయ్యారు కాబట్టి ఏని కూడా మనం 7 AM నుంచి 8 AM వరకు తీసుకురావాలి. సో 8 AM ఇక్కడ వచ్చింది అనుకోండి, ఎన్ని కిలోమీటర్లు వెళ్ళింది? ఇక్కడికి 20 కిలోమీటర్లు వెళ్ళింది. అంటే ఇక్కడ 8 AM దగ్గర స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు మనం 20 కిలోమీటర్లు తీసేయాలి. 110లో 20 కిలోమీటర్లు తీసేసంత రెడ్డింగ్తో రాస్తానే. ఓహో, ఇదేంటి ఛార్జింగ్ అవ్వట్లేదా? పద్మ కరెంట్ పోయిందా? కలర్ చేంజ్ చేస్తాను, అవ్వట్లేదు. ఓకే, వచ్చింది, కలర్ చేంజ్ చేశాను. ఇప్పుడు ఏంటి? 110లో నుంచి 20 కిలోమీటర్స్ తీసేస్తే మనకి ఇక్కడ 90 కిలోమీటర్స్ మిగిలిందంట. సో ఇప్పుడు మనం యాక్చువల్ ఇక్కడ డిస్టెన్స్ మనం తీసుకోవాల్సింది ఏంటి? 90 కిలోమీటర్స్. సో అండ్ ఇక్కడ స్పీడ్ ఏమవుతుంది? స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు 20 ప్లస్ ఆపోజిట్ 20 ప్లస్ 25 ఈజ్ ఈక్వల్ టు 45 km/h అనమాట. సో టైం ఏమవుతుంది అప్పుడు? 90 డివైడెడ్ బై 45 అనమాట, 2. సో 2 అవర్స్. ఇప్పుడు ఎంత ఇక్కడ టైం ఎంత? 8 AM. అవునా? 8 AM నుంచి ప్లస్ 2 అవర్స్ యాడ్ చేస్తే ఎంత? 10 AM దగ్గర వాళ్ళు మీట్ అవుతారు అనమాట. సో ఆప్షన్ సి మీకు 10 AM అన్నది మీకు కరెక్ట్ ఆన్సర్ అనమాట. అయ్యో ఫ్రెండ్స్, అర్థమవుతుంది కదా మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఇది 2 పార్ట్లో చేస్తాను ఫ్రెండ్స్, ఎందుకంటే కొద్దిగా చాలా ప్రాబ్లం, ఒక 20 ప్రాబ్లం ఉంటాయి. సో 10 ప్రాబ్లం ఇప్పుడు, ఇంకో 10 ప్రాబ్లం రేపు చేద్దాం. ఓకేనా? A train 110 meters long passes a man running at 6 km/h in the distance opposite to that of a train in 6 seconds అంట. వాట్ ఈస్ ద స్పీడ్ ఆఫ్ ద ట్రైన్? చూడండి, ఇప్పుడే చెప్పాను మీకు స్పీడ్ కనిపెట్టాలి. ట్రైన్ తాలూకా స్పీడ్ మీకు ఆల్వేస్ చెప్పా. ఏంటి? ట్రైన్ తాలూకా లెంత్ ఎంత? TL. ట్రైన్ తాలూకా లెంత్ ఎంత? 110 meters అనమాట. ఇక్కడ మ్యాన్ అన్నాడు కాబట్టి ఇక్కడ మన డిస్టెన్స్ ఓన్లీ 110 meters. అవునా? డిస్టెన్స్ సరిపోయింది. సో ఎంత అంట? మ్యాన్ తాలూకా స్పీడ్ ఎంత? మ్యాన్ తాలూకా స్పీడ్ ఎంత? 6 km/h. ఇక్కడ చూడండి అన్ని MPS అంటే మీటర్ పర్ సెకండ్స్ లో ఉన్నాయి. ఇప్పుడే మీరు చేయాల్సింది ఏంటంటే స్టార్టింగే మీరు ఇదంతా రాయవసరం లేదు. 6 ఉంది కదా, 6 ఇంటూ km/h నుంచి మీటర్ పర్ సెకండ్ చేయాలంటే ఏం చేయాలి? మీటర్ పర్ సెకండ్ లోకి 5/18 చేయాలన్నమాట. 6 1 6 3 అంటే 5/3 మీటర్ పర్ సెకండ్ అనమాట. సో 6 km/h అంటే 5/3 మీటర్ పర్ సెకండ్ స్పీడ్ వచ్చేసింది. ఓకే, మనం ఇక్కడే మనం కన్వర్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఏమన్నాడు? వాట్ ఇస్ ద స్పీడ్ ఆఫ్ ద ట్రైన్? సో స్పీడ్ ఆఫ్ ద ట్రైన్ మనం కనిపెట్టంటే స్పీడ్ ఆఫ్ ద ట్రైన్ నార్మల్గా స్పీడ్ అంటే ఏంటి? డిస్టెన్స్ బై టైమ్. అవునా? కానీ ఇక్కడ ట్రైన్ ఇక్కడ మన ఓవరాల్ స్పీడ్ అంతా ఇక్కడ మనకి ఓవరాల్, ఎందుకంటే రిలేటివ్ స్పీడ్ వస్తుంది. ఇక్కడ రిలేటివ్ స్పీడ్ అంటే ఏంటి? ఇక్కడ రిలేటివ్ స్పీడ్ అంటే మనకి తెలియాల్సింది ఏంటి? మనకి చెప్పండి. ఒకటి ట్రైన్ తాలూకా స్పీడు, ఓకే, ట్రైన్ తాలూకా స్పీడు ప్లస్ మ్యాన్ తాలూకా స్పీడు. ఎందుకంటే ఇక్కడ మ్యాన్ అన్నవాడు కూడా ఒక స్పీడ్తో వెళ్తున్నాడు, ఆపోజిట్ అన్నాడు కాబట్టి ప్లస్ చేయాలి. సో ట్రైన్ తాలూకా స్పీడు, మ్యాన్ తాలూకా స్పీడు, ఓవరాల్ స్పీడ్. సో డిస్టెన్స్ మనకు తెలిసి ఎంత? 110 meters అండ్ టైం తెలిసి ఎంత? 6 seconds లోని టైం అయిపోతుందంట ఓవరాల్ గా, ఆపోజిట్ లో క్రాస్ చేస్తానంట. సో 6. సో ఇక్కడ 6 అంటే ఎంత? 2 3 2 55. ట్రైన్ స్పీడ్ మనకు తెలియదు కాబట్టి ట్రైన్ స్పీడ్ ప్లస్ మ్యాన్ తాలూకా స్పీడ్ తెలిసి ఎంత?
3 ఓకే ఈజ్ ఈక్వల్ టు 55/3. సో ట్రైన్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు 55/3 మైనస్ 5/3. సో 3 కామన్ అయిపోతే 50 అన్నది ట్రైన్ స్పీడ్ అనమాట. ఎక్కడ చూడండి ఆప్షన్ బి 50/3 మీటర్ పర్ సెకండ్ మనకి ఆన్సర్ అవుతుందన్నమాట. హై ఫ్రెండ్స్ అర్థమైంది కదా. ఇక్కడ మనకి జస్ట్ మనకి ఒక చిన్న టిప్ తెలిస్తే చాలు. ఇక్కడ రిలేటివ్ స్పీడ్ ఆపోజిట్ డైరెక్షన్ లోని ట్రైన్ కి అండ్ ప్లస్ మ్యాన్ ది రెండు పాజిటివ్ అవుతాయని తెలిస్తే మీకు ఈ ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. ఓకే ఇంకో ప్రాబ్లం చేద్దాం చూడండి. మీకు ఇంకా బాగా అంటే అర్థమైపోద్ది ఈ ప్రాబ్లం చేసిన తర్వాత. ఏ ట్రైన్ 250 మీటర్స్ లాంగ్ అంటే ట్రైన్ తాలూకా లెంత్ 250 మీటర్స్. మ్యాన్ రన్నింగ్ అంటే 5 కిలోమీటర్స్ పర్ అవర్. ఫస్ట్ డైరెక్ట్ గా 5 కిలోమీటర్స్ పర్ అంటే ఇంటూ 5/18 మరి చేసేసి సరిపోద్ది. ఎంత 25/18 మీటర్ పర్ సెకండ్ మనకి తెలిసిపోవాలి. అంతే సింపుల్ గా. మళ్ళీ చెప్తున్నా కిలోమీటర్ పర్ అవర్ నుంచి మీటర్ పర్ సెకండ్స్ కావాలంటే 5/18 తో మల్టిప్లై చేయాలి. అదే మీటర్ పర్ సెకండ్ నుంచి కిలోమీటర్ పర్ అవర్ రావాలంటే మీరు ఏం చేయాలి 18/5 తో మల్టిప్లై చేయాలి. సో మనం ప్రాబ్లం చేయడానికి ఏం చేయాలి ఇప్పుడు మ్యాన్ తాలూకా స్పీడ్ ఎంత 25/18 మీటర్ పర్ సెకండ్. సో ఇప్పుడు మనకు డిస్టెన్స్ టోటల్ స్పీడ్ ఎంత ఇక్కడ చూడండి డైరెక్ట్ సేమ్ డైరెక్షన్ అన్నాడు. అంటే ఏంటి ట్రైన్ స్పీడ్ మైనస్ మ్యాన్ స్పీడ్ ఓకే ఈజ్ ఈక్వల్ టు ఎందుకంటే రిలేటివ్ స్పీడ్ అనమాట. ఇది యాక్చువల్ స్పీడ్ ఇది ఓకే. రిలేటివ్ స్పీడ్ మనం సేమ్ డైరెక్షన్ కాబట్టి మైనస్ చేస్తాం కాబట్టి డిస్టెన్స్ అయితే 250 డివైడెడ్ బై నార్మల్ ఎన్ని సెకండ్స్ కవర్ చేసింది 10 సెకండ్లు అనమాట. 10 సెకండ్లో కవర్ చేసింది అంటే 25 అవుతుంది ఇక్కడ. సో ట్రైన్ తలక స్పీడ్ మనకు తెలియదు. మ్యాన్ తలక స్పీడ్ తెలిసి ఎంత 25/18 ఈజ్ ఈక్వల్ టు 25 అంతేనా. 25/18 25. సో ట్రైన్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు 25 ప్లస్ 25/18. సో కామన్ 18 తీస్తే 18 25 రావాలంటే ఐ థింక్ 18 20 ఎంత 25 20 ఎంత 500. ఇంకో 25 ఎంత 50 550 తీస్తే 450. 450 ప్లస్ 25. సో 475/18 అనమాట ట్రైన్ తాలూకా స్పీడ్ ఎంపీఎస్. సో ఇక్కడ చూడండి ఇక్కడ అన్ని కిలోమీటర్ పర్ అవర్ లో ఇచ్చాడు. అంటే ఇప్పుడు మళ్ళీ మీరు ఏం చేయాలి ఇప్పుడు చూడండి 475/18 మీటర్ పర్ సెకండ్ ని కిలోమీటర్ పర్ అవర్ మార్చాలంటే ఏం చేయాలి ఇంటూ 18/5 చేస్తే సరిపోద్ది. సో 18 పోద్ది 5 తోటి 5 9 45 5 5 25 అంతేనా 95. ఐ హోప్ ఇది రాంగ్ పడినట్టుంది. ఓకే ఇక్కడ రాంగ్ పడ్డది ఫ్రెండ్స్. ఇది 8 కాదు 9. సో 95 కిలోమీటర్ పర్ అవర్ మీకు ఆన్సర్ వస్తుంది అనమాట. అర్థమైందా ఫ్రెండ్స్. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నా. సో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఓకే ఇది టైప్ ఆఫ్ మిస్టేక్. ఇది 85 కాదు 95 కిలోమీటర్ పర్ అవర్ ఓకేనా. సో నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్ళిపోదాం. ప్రాబ్లం నెంబర్ 6 చూడండి. ఏ పర్సన్ కవర్స్ 480 కిలోమీటర్స్ ఇన్ 8 అవర్స్ అంట. చూడండి ఒక పర్సన్ ఆటోమేటిక్గా చెప్తాడు ఏంటి డిస్టెన్స్ అంతా 480 డిస్టెన్స్ ఓకే అండ్ టైం కూడా ఇచ్చేసాడు 8 అవర్స్. అంటే ఇక్కడ మనకి స్పీడ్ తెలిసిపోతుంది ఎంత 480 డివైడెడ్ బై 8 8/48 అంటే 60 కిలోమీటర్ పర్ అవర్ అనమాట ఆ స్పీడ్. ఓకే మనం ఇది గుర్తుంచుకోవాలి ఈ స్పీడ్ అన్నది. హీ కవర్స్ సమ్ డిస్టెన్స్ బై కార్ ఎట్ ద యావరేజ్ స్పీడ్ ఆఫ్ 40 కిలోమీటర్. అంటే కార్ తాలూకా స్పీడు 40 కిలోమీటర్ పర్ అవర్ kmph ఓకే. అండ్ ద రిమైనింగ్ డిస్టెన్స్ బై ట్రైన్ యావరేజ్ స్పీడ్ ఆఫ్ ట్రైన్ 70 kmph. అంటే బేసికల్గా ఇదో డిస్టెన్స్ కొంత డిస్టెన్స్ 40 కిలోమీటర్స్ పర్ అవర్ 40 కిలోమీటర్స్ పర్ అవర్లోని కొంత డిస్టెన్స్ 70 కిలోమీటర్స్ పర్ అవర్లోని కవర్ చేసాడనమాట. ఎంతెంత మరి చెప్పలేదు. సో అది మనం కనిపెట్టాలి. ఫైండ్ ద డిస్టెన్స్ కవర్డ్ బై కార్ అనమాట. సో డిస్టెన్స్ కవర్డ్ బై కార్ మనం కనిపెట్టాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయాల్సింది ఏంటి 40 కిలోమీటర్స్ పర్ అవర్ అన్నాడు కదా. అండ్ ఓవరాల్గా నార్మల్గా ఓవరాల్ స్పీడ్ ఎంత ఇప్పుడు చూడండి దీన్ని ఒక సింప్లెట్ మెథడ్లో చేయొచ్చు. లేదు అంటే మీరు ఇంకో మెథడ్లో ఇక్కడ ఏంటి టోటల్ మనకి డిస్టెన్స్ టోటల్ డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు 480 అండ్ డిస్టెన్స్ 1 ప్లస్ డిస్టెన్స్ 2 ఈజ్ ఈక్వల్ టు 480 కిలోమీటర్స్. ఇది ఒక ఫార్ములా వచ్చింది అవునా కదా మనకి. రెండోది మన డిస్టెన్స్ లోనే మనం ఇంకో ఫార్ములా తీసుకోవాలంటే ఎన్ని కిలోమీటర్లు మనకు తెలియదు కానీ ఓకే ఓవరాల్ టైం మనకు తెలుసు అవునా. టైం ఈజ్ ఈక్వల్ టు ఎంత టైం ఇక్కడ మనకి ఎంత వచ్చింది 8 అవర్స్ కదా. 8 అవర్స్ మనకు టైం వచ్చింది కాబట్టి ఇక్కడ మనం ఏం చేయొచ్చు అంటే 40 డిస్టెన్స్ d1 అంటే మనకు తెలియదు కదా ఇది d1 బై 40 కిలోమీటర్స్ పర్ అవర్ ప్లస్ d2 బై 70 కిలోమీటర్స్ పర్ అవర్ ఈజ్ ఈక్వల్ టు ఇది టైం కదా డిస్టెన్స్ బై టైం ఎంత 8 అవర్స్ అనమాట అవునా 8 అవర్స్. దీన్ని మనం కానీ ఓకే సొల్యూషన్ చేసుకుంటే మనం సింప్లిఫై చేసుకుంటే మీకు ఆన్సర్ వస్తుంది. బట్ ఇలాంటి ప్రాబ్లం మీరు సింపుల్గా చేయొచ్చు. ఎలా చేయాలో చెప్తాను
ప్లీజ్ చూడండి. ఇక్కడ నేను అరేంజ్ చేస్తున్నాను మీకు ఈజీగా ఉండాలని చెప్పేసి. ఆటోమేటిక్గా ఇప్పుడు చూడండి, ఎప్పుడైనా సరే మనం ఎలిగేషన్ మెథడ్ మనం యూజ్ చేయొచ్చు ఇలాంటి టైంలో. ఏంటంటే డిస్టెన్స్, ఓవరాల్ డిస్టెన్స్ తెలుసు ఎంత నాకు, 480 కిలోమీటర్స్ తెలుసు డిస్టెన్స్. సో ఇప్పుడు నాకు ఒక స్పీడ్ తెలుసు ఎంత, 40 కిలోమీటర్స్ పర్ అవర్ ఒక స్పీడు, అంటే కార్ తాలూకా స్పీడు. అండ్ ట్రైన్ తాలూకా స్పీడ్ ఎంత, 70 కిలోమీటర్ పర్ అవర్ అనమాట. సో ఇప్పుడు నాకు నార్మల్ ఓవరాల్ స్పీడ్ కూడా నాకు తెలుసు, ఎందుకంటే 480 డివైడెడ్ బై 8 ఈక్వల్ ఎంత, 60 కిలోమీటర్ పర్ అవర్, అవునా. సో 60 కిలోమీటర్ పర్ అవర్ ఓవరాల్ స్పీడ్ కాబట్టి ఇది నేను వేసుకున్నాను. సో దీని రేషియో కనపడితే ఎంత, ఇది 20, ఇక్కడ ఇదంతా 10. సో 10:20 అంటే 1:2. సో ఈ రేషియో ఏమొస్తుంది ఇక్కడ, డిస్టెన్స్ రేషియో వస్తుంది ఆల్వేస్. ఎందుకంటే టైమ్ అండ్ డిస్టెన్స్ అయితే డిస్టెన్స్ అయితే, స్పీడ్ అండ్ బోట్ ఏంటది ఏమంటారు దాన్ని, కాస్ట్ ప్రైస్ అండ్ సెల్లింగ్ ప్రైస్ అయితే మనకి కాస్ట్ ప్రైస్ వస్తుంది. అలాగే ఇక్కడ మనకి 480 ఉన్నది కదా, ఈ 480 మనకి ఏ రేషియో వచ్చింది, 1:2 రేషియో వచ్చింది. సో మనకు కావాల్సింది ఏంటి, కార్ తాలూకా డిస్టెన్స్ కవర్డ్ బై కార్ అనమాట. కార్ తాలూకా రేషియో ఎంత, 1 అంటే 1 డివైడెడ్ బై 3 ఇంటూ 480, 4/16 అంటే 160 కిలోమీటర్లు కారు డిస్టెన్స్ చేస్తుంది అనమాట. సో ఆప్షన్ డి 160. చూడండి, ఎలిగేషన్ చేసుకుంటే విత్ ఇన్ 1 స్టెప్ లో మీరు ఆన్సర్ చేసుకోవచ్చా. అదే మీరు D1 + D2 = 480 కిలోమీటర్స్, D/40, D1 + 40, D2/70 = 8 అవర్స్ చేసుకుని చేస్తే మీకు ఎంత టైం పడుతుంది. సో ఇలాంటి ప్రాబ్లం మీకు ఎప్పుడైనా మీకు కనబడ్డది అనుకోండి, మీకు ఎంట్లో మైండ్లో క్లిక్ కావాల్సింది ఏంటి, ఎలిగేషన్ మెథడ్. ఓకేనా. నెక్స్ట్ ప్రాబ్లం వెళ్దాం. 7th ప్రాబ్లం. పద్మ లెఫ్ట్ ఫర్ బెంగళూరు ఫ్రమ్ విజయవాడ అట్ 9:30 AM అంట. అంటే బెంగళూరు టు విజయవాడ నుంచి, ఇక్కడ విజయవాడ, ఓకే పైన రాద్దాం, విజయవాడ నుంచి బెంగళూరుకి 9:30 AM దగ్గర లీవ్ అయిందంట, లెఫ్ట్ అనమాట. ఓకే అదే చెప్పారు. ఓకే పద్మ అంట. షీ ట్రావెల్డ్ అట్ ద స్పీడ్ ఆఫ్ 60 కిలోమీటర్ పర్ అవర్ ఫర్ 2 hours 15 minutes అంట. అంటే 60 కిలోమీటర్ పర్ అవర్లోని 2 hours 15 minutes ట్రావెల్ చేసింది. ఓకే. ఆఫ్టర్ సి రెడ్యూస్ ద స్పీడ్ టు 40 కిలోమీటర్, అంటే 40 కిలోమీటర్ పర్ అవర్ దగ్గర రెడ్యూస్ టు 40. ఇఫ్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద 2 cities ఈస్ 280, అంటే రెండిట్ల మధ్యలో 285 కిలోమీటర్లు అనమాట. ఎట్ వాట్ టైమ్ డిడ్ పద్మ రీచ్ బెంగళూరు. సో సింపుల్ గా మీరు ఏం చేయాలి, ఇప్పుడు 60 కిలోమీటర్ పర్ అవర్లోని 2 hours 15 minutes జర్నీ చేసిందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చూడాల్సింది ఏంటి, 2 గంటలకు ఎంత, 120 కిలోమీటర్లు ప్లస్ 15 minutesకి ఎంత అవుతుంది, 15 minutes అంటే ఎంత, 1/4 కదా, 1/4 × 60 అంటే మళ్ళీ 15 కిలోమీటర్లు, అంటే 15 కిలోమీటర్స్. అర్థమైందా. ఎందుకంటే 60 కిలోమీటర్ పర్ అవర్ అంటే 15 minutesలోనంటే 15 కిలోమీటర్సే పనిచేస్తుంది. అలాగే ఇప్పుడు నెక్స్ట్ ఏంటో మనకు తెలియదు, 40 ఎంత మొత్తం ఇదంతా అయింది, 135 కిలోమీటర్లు ట్రావెల్ చేసింది. ఏది, 2 hours 15 minutes వరకు. ఓకే, అంటే 135 కిలోమీటర్లు ట్రావెల్ చేసింది. సో రిమైనింగ్ డిస్టెన్స్ ఎంత, 285 మైనస్ 135, 05, 150 కిలోమీటర్లు ఇదనమాట. సో బ్లూ పెన్ తో రాస్తాను. ఓకే, సో 150 కిలోమీటర్లు ఇది మిగిలింది. సో 150 కిలోమీటర్లు 40 కిలోమీటర్ పర్ అవర్స్ మనకు తెలుసు. సో 150 కిలోమీటర్లు డివైడెడ్ బై 40 చేస్తే మనకి టైం తెలిసిపోద్ది. 0 0 40 అయినా, ఎస్ 40 కిలోమీటర్, 0 0 14 అంటే 15/4, 15/4 అంటే 4 3 12, 4 3 12, 3/4 అంతే కదా. 3 గంటల 3/4 అవర్స్ అనమాట. అంటే 3 గంటలు 3/4 అంటే 3/4 ఇంటూ 60 వేస్తే సరిపోద్ది. సో 4 ఒకటి 15, 13 45, అంటే 3 గంటల 45 నిమిషాలు. ఓకే, 45 minutes ఇది జర్నీ చేసింది అనమాట. దేంట్లోని 40 కిలోమీటర్స్ అవర్స్. సో ముందెంత, 2 గంటల 15, సో ప్లస్ 2 గంటల 15 కలిసి ఇది 60 కాబట్టి 60 అయిపోద్ది కాబట్టి 1 అయిపోద్ది కాబట్టి 1 hour వచ్చేస్తుంది కాబట్టి 60 నిమిషాలు 1 hour వచ్చేస్తుంది కాబట్టి 6 గంటలు అనమాట. 6 hours పట్టింది అనమాట. టోటల్ 6 hours పడితే ఎన్ని గంటలకు స్టార్ట్ అయింది పద్మ, 9:30 AM కి. సో 9:30 AM కి 6 hours యాడ్ చేస్తే ఎంత, 9 6 ఎంత, 15, 15 30 అంటే ఎంత, 3 గంటల 30 నిమిషాలు. ఓకే, అంటే 3:30కి తను బెంగళూరు చేరుకుంది అనమాట. అర్థమైందా ఫ్రెండ్స్. సో నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్దాం. ది రేషియో బిట్వీన్ ది స్పీడ్ ఆఫ్ ఎ ట్రైన్ అండ్ కార్ ఈజ్ 18:30. అంటే ట్రైన్ స్పీడు కార్ స్పీడు రేషియో 18:13. ఇది ఇలా పెట్టుకోండి రెస్పెక్టివ్లీ. ఆల్సో ఏ బస్ కవర్డ్ డిస్టెన్స్ ఆఫ్ 480 kilometers in 12 hours అంట. అంటే బస్సు తాలూకా స్పీడ్ మనకు కనిపెట్టి, ఎందుకంటే డిస్టెన్స్ అపాన్ బై టైము. ఇక్కడ డిస్టెన్స్ అంతా బస్ కవర్ చేసిన డిస్టెన్స్ ఎంత, 480 డివైడెడ్ బై ఎంత టైంలో కవర్ చేసింది, 12 గంటలు. సో 12 గంటల 12 4 అంటే 40 కిలోమీటర్ kmph అనమాట. ఓకే, 40 కిలోమీటర్ పర్ అవర్ అనేది బస్ తాలూకా స్పీడ్ అనమాట. సో బస్ స్పీడ్ మనకు తెలుసు, బస్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు
40 km/h. ఓకే, ది స్పీడ్ ఆఫ్ ద బస్ ఈజ్ 5/9 ద స్పీడ్ ఆఫ్ ద ట్రైన్. అంటే స్పీడ్ ఆఫ్ ద బస్సు స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు ఓకే 5/9 ఆఫ్ ద ట్రైన్ స్పీడ్ అన్నాడు. సో బస్ స్పీడ్ ఎంత మన 40 ఈజ్ ఈక్వల్ టు 5/9 ఇంటూ ట్రైన్ స్పీడ్. సో 5తో 5 8 9 8 72. అంటే ట్రైన్ తాలూకా స్పీడ్ మనకి ఎంత తెలిసింది 72 km/h వచ్చింది అనమాట. సో 18 ఇక్కడ రేషియో ఇచ్చాడు మనకు డైరెక్ట్ గా, అవునా? ట్రైన్ తాలూకా స్పీడ్ మనకు తెలుసు 72 km/h. సో 18 రేషియో అంటే 72 రావాలంటే ఏం చేయాలి? 4 18 4 8 32 అంతే. 18 4 అయితే సరిపోద్ది, ఇంటూ 4 చేస్తే సరిపోద్ది. సో ఇక్కడ కూడా ఇంటూ 4 చేస్తే నాకు కార్ స్పీడ్ తెలుస్తుంది. సో 13 4 ఎంత? 13 4 52. ఓకే, 13 4 52 అనమాట. 13 4 52 km/h అనమాట. సో ఇప్పుడు మన కార్ తాలూకా స్పీడ్ తెలిసిపోయింది 52 km/h. అది ఏమన్నా 5 hours లో ఎంత జర్నీ చేస్తుంది, ఎంత డిస్టెన్స్ కవర్ చేస్తుంది అన్నాడు. సో 52 ఇంటూ 5 అనమాట. 5 2 10, 5 5 21 26 అంటే 260 కిలోమీటర్లు మనకి జర్నీ చేస్తుంది అనమాట. అంటే డిస్టెన్స్ కవర్ చేస్తుంది అనమాట. అర్థమైందా ఫ్రెండ్స్? సో నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్ళిపోదాం. ప్రాబ్లం నెంబర్ 9 చూడండి. ది డిస్టెన్స్ బిట్వీన్ ద 2 స్టేషన్స్ చెన్నై అండ్ బెంగళూరు ఈజ్ 400 kilometers అంట. సో చెన్నైకి బెంగళూరుకి 400 kilometers అనమాట ప్లేస్. ఏ ట్రైన్ స్టార్ట్స్ ఎట్ 5 PM అనమాట. సో 5 PM దగ్గర స్టార్ట్ అవుతుంది ఫ్రమ్ చెన్నై టువర్డ్స్ బెంగళూరు ఎట్ అన్ యావరేజ్ స్పీడ్ ఆఫ్ 50 km/h. సో 50 km/h అనేది తన స్పీడ్ అనమాట, ఏదైతే చెన్నై నుంచి స్టార్ట్ అయిందో. సేమ్ అలాగే 5:15 దగ్గర బి నుంచి స్టార్ట్ అయ్యి చెన్నై వైపు వస్తుంది. ఆ దాని స్పీడ్ ఎంత? 80 km/h అనమాట. సో 80 km/h. సో ఇక్కడ మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయాల్సింది ఏంటి? 5:15 ఇక్కడ 5 PM. సో మనం 15 minutes ఇక్కడ కవర్ చేసేయాలి. ఆ డిస్టెన్స్ అంతా మనం కనిపెట్టాలి. సో అంటే 1 hour అంటే 60 minutes. 60 minutes కి 50 kilometers కవర్ చేస్తే 15 minutes కి ఎంత కవర్ చేస్తుంది? 50 / 60 ఇంటూ 15. 15 ఒకటి 15 4 అంటే 25/2 kilometers కవర్ చేస్తుంది అనమాట. సో 25/2 kilometers. సో మనం ఇప్పుడు బ్లూ పెన్ తీసుకుందాము. ఓకే, అబ్బాయి ఎగిరిపోయింది, సారీ. సో మనం ఇక్కడ సరిపోయింది 400. ఒక్క నిమిషం, ఎగిరిపోయింది, డెలీట్ అయిపోయింది. 25/2 ఇది చెన్నై, ఇది బెంగళూరు కదా. ఇది 5 PM, ఇది 5:15 PM. ఓకే, ఇది 80, ఇది 50. సో 400 మైనస్ 25/2 అంటే 800 మైనస్ 25/2 అంటే 775/2 అనమాట కిలోమీటర్లు. సో ఫ్రాక్షన్లోనే ఉంచేద్దాం, మనం కలర్ మార్చుకుందాం ఒక్క నిమిషం. సో 775/2 kilometers మనం కవర్ చేయాలి. ఇది 5:15కి వచ్చేసినట్టు, ఇక్కడ 50 kilometers. సో ఇప్పుడు మన డిస్టెన్స్ ఎంత? డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు 775/2 అండ్ స్పీడ్ ఎంత అవుతుంది? 50 + 80 ఈజ్ ఈక్వల్ టు 130 km/h అనమాట. సో ఇప్పుడు మన టైం కనిపెట్టేసి ఎంత? 775/2 డివైడెడ్ బై 130. సో డివైడెడ్ బై 130 కాబట్టి ఏమవుతుంది? ఇక్కడ ఇది 775/2 ఇంటూ 1/130. సో 25 2 5 26 అండ్ 5 1 5 5 5 25 5 5 25. మళ్ళీ ఇంకా దేంతో తెగుతుందా? తెగదు. చూడండి, 155/52. సో 155/52 నార్మల్గా రిలేటివ్ ఇది చూడండి అప్రాక్సిమేట్లీ అందుకే అన్నాడు. 53 ఎంత? 150. 2 3 ఎంత? 6. 156 అయితే కరెక్ట్గా 3తో తెగిపోద్ది, కానీ 155. సో నేను 156 అనుకుని 3తో కనిపిస్తాను. సో 3 hours అనమాట. సో ఎప్పుడు ఎన్ని గంటలకు స్టార్ట్ అయింది? 5 గంటలకు స్టార్ట్ అయింది 5:15కి ఇక్కడ నుంచి. అదేమన్నాడు? అప్రాక్సిమేట్లీ. సో మనం ఇక్కడ చూడాల్సింది 5:15 దగ్గర నుంచి మనం చూసాం, అవునా? సో 5:15 నుంచి మనం చూసుకొని 5:15 + 3 hours ఎంత అవుతుంది? 3 hours చేసుకుంటే 8 hours 15 minutes పడుతుంది అనమాట. 8 hours 15 PM దగ్గర అవుతుంది అనమాట. సో అప్రాక్సిమేట్ గా సి ఎక్కడ ఉంది? సి ఆప్షన్ 8 hours 13 minutes మనకి PM వచ్చింది. అయ్యో ఫ్రెండ్స్, అర్థమైంది కదా ఎలా చేయాలో. సో ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్దాం. సో 10th ప్రాబ్లం చూడండి, ఇది మీకు చాలా ఈజియెస్ట్ ప్రాబ్లం. ఏ పర్సన్ ట్రావెల్స్ ఫ్రమ్ A to B at a speed of 50 km/h and returns by increasing his speed by 40%. వాట్ ఈస్ ద యావరేజ్ స్పీడ్ ఆఫ్ ద బోత్ ట్రిప్స్? చూడండి, బాగా మీరు మైండ్లోని కాన్సెప్ట్ అర్థం చేసుకుని ఉండాలి. ఇక్కడ ఏమన్నాడు చూడండి, రిటర్న్ అంటే సేమ్ డిస్టెన్స్ కవర్ చేశాడు. సేమ్ డిస్టెన్స్ కవర్ చేస్తే ఏ ఫామ్లో మీకు ఆల్రెడీ నేను బేసిక్స్లో చెప్పాను, ప్రాబ్లం 1 and 2లో చెప్పాను. ప్లీజ్ చెక్ చేసి దీని ఆన్సర్ మీరు చేయండి. దీని ఆన్సర్ చేసి దీని ఆన్సర్ని ప్లీజ్ కమెంట్ సెక్షన్లోని కమెంట్ చేయండి ఫ్రెండ్స్. అండ్ అలాగే వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మన తెలుగు వాళ్ళకి అందరికీ రీచ్ అయినా చూడండి ఫ్రెండ్స్. అప్పటి వరకు మళ్ళీ ఇంకొన్ని క్వశ్చన్స్తో టైమ్ అండ్ స్పీడ్తోని కలుద్దాం. అప్పటివరకు హ్యావ్ ఎ నైస్ డే. బాయ్, టేక్ కేర్.